ఓం శ్రీమాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి గత 15 ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్య ఏంటి? ఈ రాశి వారిని నాశనం చేయడానికి 15 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నది ఎవరు? ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? ఇక ఇటువంటి సమస్యల నుంచి బయటపడడానికి వీరు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నా మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే తులారాశి వారు ఎక్కువగా అందరినీ నమ్ముతూ ఉంటారు. అందరూ మనవారే అని అందరితో తమ సొంత విషయాలను కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇది ఒక రకంగా వీరికి చెడు చేస్తుందని చెప్పాలి. ఎందుకంటే మీకు తెలియని విషయం ఏంటంటే మీరంటే నచ్చని వాళ్ళు, మీ నాశనాన్ని కోరుకునే వాళ్ళు మీ చుట్టుపక్కలే ఉన్నారన్న విషయం మీకు తెలియదు. పైకి ఎంతో స్నేహంగా నటిస్తూ మీ వెనకాలే గూతులు తవ్వుతూ ఉంటారు. ఇక బయట ఉండే శత్రువులు కూడా వీరితో కలిసి మీ పతనాన్ని కోరుకుంటున్నారు. మీ సమాచారాన్ని వారి ద్వారా సేకరించి మీకు కీడు తలపెట్టడానికి చూస్తున్నారు. అంతేకాదు మీ విషయాలన్నీ ముందుగానే తెలుసుకొని మీ పనులు పూర్తి కాకుండా ఆటంకాలు వచ్చేలా చేస్తున్నారు. అయితే మీరు అందరినీ మనవారు అనుకొని అన్ని విషయాలు చెప్పడమే కాకుండా ఎదుటివారు మీకు కీడు తలపెడుతున్నారు అని తెలిసినా కూడా మీ స్వభావరీత్యా వారిని క్షమించి వదిలేస్తున్నారు. మళ్ళీ వారితో తిరిగి మామూలుగా మాట్లాడతారు. కానీ వారు మాత్రం మిమ్మల్ని టార్గెట్ చేశారు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఈ రాశి వారు దయాగుణం, దానగుణం, క్షమాగుణం అధికంగా కలిగి ఉంటారు. ఎటువంటి గుణాల కారణంగా మీరు శత్రువుల బారిన పడుతూ ఉంటారు. మీరు ఎంత మంచిగా ఉన్నా ఎదుటి వారు మిమ్మల్ని చూసి ఓర్వలేని స్థితిలో ఉంటారు. అందువల్ల వారు మీ శత్రువులుగా మారుతూ ఉంటారు. మీరు ఏదైనా ఫలితాలు పెడితే దాన్ని పూర్తి చేసేంత వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కానీ శత్రువులు మాత్రం మీరు చేసే పనులు ఏ విధంగా చెడగొడదామా అని ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించుకుని శత్రువులు ఎవరో మిత్రులు ఎవరో గుర్తించవలసి ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగం చేసే స్థలంలో కానివ్వండి లేదా మీ ఇంటి దగ్గర కానివ్వండి, ఎవరైనా సరే మీరు ఎంత కష్టపడినా కూడా పై వారికి ఈ కష్టం అనేది తెలియకుండా మధ్యలో ఉండి అంతా మేమే చేశాము అని చెప్పుకొని దాని నుంచి వారు పై అధికారుల నుంచి లబ్ధి పొందుతున్నారు. ఇలా అనేక రకాలుగా మీకు నష్టాన్ని చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అది ఏ రంగంలోనైనా వృత్తి, ఉద్యోగం, వ్యాపారం లేదా మీ ఇరుగు పొరుగు వారు కానీ ఇలా ఎక్కడ చూస్తున్నా సరే మీకు ఏదో ఒక విధంగా నష్టాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు. దీనికి గల కారణం మీ మంచితనమే. అయితే దీని గురించి మీరు అతిగా ఆలోచించవలసిన అవసరం లేదు. అందరినీ గుడ్డిగా నమ్మకుండా ఎవరిని ఎంతవరకు నమ్మాలో తెలుసుకొని వారితో ఆ విధంగా ప్రవర్తించడం వల్ల మీరు అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు. అయితే ప్రతి చోట శత్రువులు ఉండడం అనేది సర్వసాధారణం. ఎందుకంటే ఒకరి జీవితంలో ఎదుగుతున్నారు అంటే ఖచ్చితంగా ఓర్వలేని వారు అనేక మంది ఉంటారు. అది మన బంధువులు కావచ్చు, ఇరుగు పొరుగు కావచ్చు, లేదా మీరు ఉద్యోగం వ్యాపారం చేసే స్థలంలో కావచ్చు. కానీ కొంతమంది శత్రువులు మనతో డైరెక్ట్ గా పోరాడితే కొంతమంది స్నేహితుల్లాగా నటిస్తారు. ఇక వీరి ప్రవర్తన ఎలా ఉంటుందంటే వారి పూర్తిగా మన మంచిని కోరుతున్నట్టుగానే ఉంటారు. కానీ వారు చేసే పనులన్నీ కూడా మన పతనాన్ని కోరుకునే విధంగా ఉంటాయి. అందుకోసం ఈ రాశి వారు ఎవరు ఎలాంటి వారు అని తెలుసుకుని వారిని కొంచెం దూరం పెడితే ఎన్నో ఏళ్లుగా మీరు పడుతున్నటువంటి కష్టాల నుంచి బయటపడ్డట్టే. ముందుగా మీరు ప్రతి విషయాన్ని అందరికీ చెప్పడం మానేయండి. ఇక శత్రువులు మీరు ఏం చేస్తున్నారో తెలియక మీ నెక్స్ట్ స్టెప్ ఏంటో తీసుకున్నారో తెలియక అర్థం కాక వెనక్కి తగ్గే అవకాశం ఉంటుంది. ఇక రెండవది, ఎటువంటి అనవసరమైన గొడవల్లో మీరు తల దూర్చకండి. ఎక్కడైనా గొడవ జరుగుతుంది కూడా మీరు ఆ గొడవల్లో ఇన్వాల్వ్ అవ్వద్దు. ఒకవేళ మిమ్మల్ని మధ్యవర్తిత్వం అడిగినా కూడా మీరు అందుకు వెంటనే రెస్పాండ్ అవ్వకండి. లేదంటే మీరు చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. లేదు నేను పరిష్కరించగలను అనుకొని మీరు గొడవ జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి మీ అభిప్రాయాన్ని తెలియజేశారు అంటే మాత్రం మీరు చిన్న విషయం చెప్పినా కూడా దాన్ని పెద్దది చేసి గొడవ మొత్తం మీరు క్రియేట్ చేశారు అనడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తద్వారా మీరు చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. అంతేకాదు దీనివల్ల వీరు అనేక పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి మీకు ఆ విధంగా ఉంది. అలాగే మరో ముఖ్య విషయం ఏంటంటే ఏదైనా నూతన వ్యాపారాలు కానీ పెట్టుబడులు కానీ పెట్టేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలు, పెద్దల ఆశీర్వాదం మీరు ఖచ్చితంగా ఈ సమయంలో తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా మీ సొంత నిర్ణయం తీసుకున్నట్లయితే కనుక నష్టపోవలసిన పరిస్థితులు కూడా ఎదురవుతాయి. ఇక మూడో విషయం ఏంటంటే మీరు ఈ సమయంలో ఎవరికి డబ్బులు ఇవ్వడం అంత మంచిది కాదు. తెలిసిన వాళ్ళకి కానీ తెలియని వాళ్ళకు కానీ మీరు డబ్బులు అప్పుగా ఇచ్చినట్లయితే బదులు ఇచ్చినా కూడా అది ఈ సమయంలో మీకు తిరిగి రాదు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే మీకు డబ్బులు అప్పుగా తీసుకున్నా కూడా వడ్డీ ఎక్కువగా కట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకోసం డబ్బులు తీసుకునే విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోండి. రాతపూర్వకంగా డబ్బులు ఇచ్చి పుచ్చుకుంటే మంచిది. లేదంటే అనవసరంగా చిక్కులో పడే అవకాశం ఉంటుంది. ఇక ఇటువంటి సమయంలో కూడా మీ శత్రువులు మీకు ఏ విధంగా ధన నష్టం కలిగిద్దామా అని ఎదురు చూస్తూ ప్రస్తుత పరిస్థితి అంతగా బాగోలేదు. కాబట్టి
మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ విషయాన్నైనా ఇతరులకు చెప్పకూడదు. అంటే అది మీరు వస్తువులు కొనుక్కున్నా లేదా ఏదైనా ప్రయాణం తలపెట్టినా ఏ చిన్న అంశమైనా పెద్ద అంశమైనా సరే అది పూర్తయ్యేంత వరకు ప్రస్తుతం ఈ సమయంలో ఎవరికీ చెప్పకపోవడమే మంచిది. ఎందుకంటే మీ శత్రువులు మీరు ఏం చేస్తున్నారు, మీరు చేస్తున్న పనిలో ఆటంకాలు ఎలా కలిగించాలి అని పూర్తి కాకుండా ఏం చెయ్యాలి, మిమ్మల్ని ఎలా నాశనం చెయ్యాలి, మీకు ధనాన్ని ఎలా నష్టపరచాలి అని ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ రాశి వారికి ఆరోగ్యం పట్ల పెద్దగా శ్రద్ధ ఉండదు. కాబట్టి ఈ సమయంలో మీరు ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మారుతున్న వాతావరణం వల్ల జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు ఈ సమయంలో మిమ్మల్ని వేధించే అవకాశం ఉంది. అందుకోసం ప్రతిరోజు కొద్దిగా గోరువెచ్చని నీరు తీసుకొని యోగా, వ్యాయామం, మెడిటేషన్ చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా సూచించడమైనది. అలాగే ఎవరైనా కష్టాల్లో ఉంటే మీరు చలించిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అందువల్ల మీరు ఇబ్బందులు పడుతున్నా కూడా ఎదుటి వారికి సహాయం చెయ్యాలి అనే ఆలోచనను అధికంగా కలిగి ఉంటారు. ఇదే మీకు ఒక రకంగా శ్రీరామ రక్ష అని చెప్పవచ్చు. ఇటువంటి గుణం కారణంగా మీరు అనేక సందర్భాల్లో ఇబ్బందికర పరిస్థితుల నుంచి చాలా తేలిగ్గా బయటపడతారు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇక శత్రువుల నుంచి బయటపడడానికి అలాగే చేస్తున్న పనుల విజయాన్ని పొందడానికి ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ప్రతి శుక్రవారం దుర్గాదేవి ఆలయాన్ని దర్శనం చేసుకోండి. వీలు కాని వారు ఇంట్లోని అమ్మవారి దగ్గర దీపం వెలిగించి దుర్గాదేవి స్తోత్రాలు చదువుకోండి. ప్రతినిత్యం సంకటనాశన గణపతి స్తోత్రాన్ని చదువుకోవడానికి ప్రయత్నించండి. వారు ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని జపించండి. ఇలా చేయటం వల్ల మీరు తలపెట్టిన పనుల్లో ఆటంకాలన్నీ కూడా చలించిపోతాయి. దుర్గాదేవి మిమ్మల్ని శత్రువుల నుంచి కాపాడుతుంది. ఇక ఈ సమయంలో మీరు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే అనాథ పిల్లలకు, లేని వారికి అన్నదానం చెయ్యండి. కనీసం ఒక్కసారైనా కడుపు నిండా భోజనం పెట్టండి. శనిదేవుడికి తైలాభిషేకం చేయించుకోండి. పశుపక్షాదులకు, మూగ జీవాలకు తాగడానికి నీళ్లు, తినడానికి ఆహారాన్ని అందించండి. సో చూసారు కదండి, తులారాశి వారి శత్రువులు ఎవరు, వారు మీతో ఎలా ప్రవర్తిస్తారు, మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల శత్రువుల దాడి నుంచి బయటపడవచ్చు, అలాగే ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు, అలా సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అలా బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. అలా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేం చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.